ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానవుల ఆలోచనలను జీవితాలలోని బొడిదుడుకులను రోజువారీ పనులను సక్రమంగా చేసుకున్నటకు మానసిక ప్రశాంతత ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. మానసిక వికాసానికి దోహదపడుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే విషయాలు బోధపడతాయని తెలుస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ వినయనగర్ కాలనీ శ్రీ 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 విజయ వినాయక స్వామి దేవాలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి శిష్య బృందంచే సంపూర్ణ భగవద్గీత పారాయణములు భక్తులు సామూహికంగా జరుపుకున్నారు. అందులోని కొందరు భక్తులకు 700 శ్లోకాలు కంఠస్థంతో పారాయణ చేయడంతో ఎంతో విశిష్టత కూడుకున్నదిగా తెలుస్తుంది. శుభతిథులు, పండుగలు, సంతోషకరమైన రోజుల్లో భగవద్గీత పారాయణం జరుపుకోవడం ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చని భక్తుల బృందం తెలిపింది. వేల సంవత్సరాల క్రితమే జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునునకు మహాభారత యుద్ధ సమయాన తెలిపిన జీవన్ముక్తికి సంబంధించిన రహస్యాలు, మనిషిలో ఉన్న అనంతమైన ఆధ్యాత్మిక సంపదను తెలియజేసిన పవిత్ర గ్రంథమే భగవద్గీత అని తెలిపారు. ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు లేదు. మీ అందరికీ, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ పిలుచుకొని పసుపు పొట్టించుకోండి. మీరు పసుపు, కుంకుమ, పొట్టు, గంధం అవన్నీ ఇచ్చుకోండి. అలా చేస్తే లోక కళ్యాణార్థం లోకంలో చాలా మంచి జరుగుతుందని స్వామీజీ వారు చెప్పారు. ఇది స్వామీజీ వారు చెప్పడం కాదు, కృష్ణుడు అర్జునుడికి చెప్పిన బోధనే. ఇది ఎవరికి చెప్పింది ఏం కాదు. ఇందులో ఏ మోసాలు ఏమీ లేవు. అందుకని చెప్పి మేము మీ ఇంటికి వచ్చి చేస్తాం. అన్ని గుళ్ళల్లో చేస్తున్నాము, అందరి గోశాలలో చేస్తున్నాము, తర్వాత వేరే వేరే ఊర్లలో కూడా చేస్తున్నాము. అందుకని మీరందరూ సహకరించి లోక కళ్యాణార్థం కోసం చేస్తున్నది కాబట్టి అందరూ సహకరించండి. అందరం కలిసి చేద్దాం. జై గురుదత్త. సంజయ ఉవాచ ఏవాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకో తత్రైవస్తం జగత్కృష్ణం ప్రతివర్తమనేకదా విష్ణరోమాతనంజయః ప్రణమ్య శిరసా దేవం ప్రాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంశ దివ్యాన్ అనేకబాహూరవక్రనేత్రం పశ్యామి త్వా సర్వతోనంత తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతారం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్థం పురుషో మతో మే అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం చిత్తౌతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం